మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే లగచర్ల ఘటనలో రైతులపై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగాయి. మంచిర్యాల, చెన్నూరు, జన్నారం, బెల్లంపల్లి, నెన్నెల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో లగచర్ల ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి తమ నిరసన తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె 8వ రోజుకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ సామూహిక సంకల్ప ప్రతిజ్ఞ చేశారు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు. ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, పే స్కేల్ అమలు చేయాలంటూ, ఎస్ఎస్ఏ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలంటూ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాపల్లి గోదావరి వద్ద మొసలిపిల్ల కలకలం సృష్టించింది. చేపల కోసం మత్స్యకారులు ఏర్పాటు చేసిన వలలో మొసలిపిల్ల చిక్కుకోవడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు మత్స్యకారులు. మొసలిపిల్లను స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో ఆ మొసలిపిల్లను వదిలేశారు. కొమ్రమి మాసోబా జిల్లా ప్రధాన వార్తలు కనుక చూస్తే జిల్లాలో లగచర్ల ఘటనలో రైతులపై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత ఆందోళనలు చేపట్టారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కాగజ్ నగర్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి తమ నిరసన తెలిపారు. కాగజ్ నగర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. కుమ్రమి మాసోబా జిల్లా ప్రధాన వార్తలు కనుక చూస్తే కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్ క్రీడా మైదానంలో ప్రీమియర్ క్రికెట్ లీగ్ పోటీలను ప్రారంభించారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఫిట్నెస్ను పెంపొందిస్తాయని, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారిని ప్రోత్సహించాలని అన్నారు.